ఎవరి పెళ్ళి? ఎవరి హల్దీ? ఎవరు పూసుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, విన్నారు కదా మా పెళ్ళికొడుకు మా చింటూ ఇన్నర్ ఫీలింగ్. పాపం నిన్న హల్దీ అయితే మా చింటూని పక్కన పెట్టి మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. పాపం అక్కడ కూర్చొని ఏంది ఇది హల్దీ ఎవరిది, ఏం చేస్తున్నారు అని మస్తు ఫీల్ అయినట్టున్నాడు. ఒక్కసారి ఫోటో దిగి పక్కకు వచ్చినవా చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మా కన్నిగాడు కూడా పాపం వెళ్ళి మా చింటూకి మంచిగా హల్దీ అయితే రాసిండు. ఎవరికి వినట్లే అసలు, ఘోరంగా హల్దీ అయితే చేసుకు అసలు అది హల్దీయా లేకపోతే హోలీయా అర్థం కాలేదు. కొద్దిసేపటి వరకు అయితే పాపం వీళ్ళైతే కామ్గానే కూర్చున్నారు. వాళ్ళు ఎక్కువ ఏం ఎంజాయ్ చేయలేదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మా వదినలు అయితే మంచిగా దొరికింది మాకు. అంటే మేము అక్క చెల్లెలం ఎక్కువ ఉన్నాం అనమాట. వాళ్ళిద్దరే ఉండేసరికి మేము ఎక్కువ దొరకలేదు వాళ్ళకి. వాళ్ళనైతే మంచిగా ఆడుకున్నాం, ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మేమైతే మా ఇంట్లో చాలా రోజుల తర్వాత జరుగుతున్న పెళ్ళి అనమాట. యాక్చువల్గా మా చింటూ పెళ్లి కోసం అయితే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. అందుకే ఎలాగైనా సరే పెళ్లి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయినాం. అందుకే ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా పసుపు రాసుకోవడం అయిపోయిన తర్వాత అయితే వాటర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి అక్కడ వాటర్ పోసి ఇక్కడ బయటకు వచ్చినాకైతే ఎవరు చేతులు లేరు. బకెట్లే తీసుకొస్తున్నారు, కుమ్మరిస్తున్నారు. ఇలాంటి ఫంక్షన్స్ లో అయితే వదిన మరదలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళైతే ఇక్కడ అన్న తమ్ముళ్ళే వాటర్ పోసుకుంటున్నారు. ఇంక ఇక్కడ చూడండి మా వదిన ఎట్లా ఆడుకుంటున్నారో. అక్కడ మా వదిన ఒక్కతే అయింది, మేము అందరం అక్క చెల్లెళ్ళమైన. అందుకే పాపం ఒక్కతే వదిన కాబట్టి దొరికిపోయింది. ఇంకా చివరిసారిగా అయితే మా అక్క మా చింటూ చెవులు విండుతుంది. ఇంక ఈ ఛాన్స్ మళ్ళీ రాదు కదా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.